మీరు ఎవరికి డెడికేట్ చేయాలి అనుకుంటున్నారు? ఆర్ ఎల్స్ మీ ఫస్ట్ లవ్ స్టోరీ ఏదైనా మాతో షేర్ చేస్తే బాగుంటుందని. సార్ నాకు సంబంధం లేదు సార్ దీంతో, మీరు అలాంటి ఎక్స్ప్రెషన్లు ఇస్తుంటే. మణి శర్మ గారు ఇంకాస్త యాడ్ చేశారు, చెన్నై లవ్ ఏదైనా ఉందా అని. అందరికీ మల్టిపుల్ లవ్ స్టోరీస్ ఉండాలని అలా ఎస్యూమ్ చేయకూడదు. ఎందుకంటే ఒకే లవ్ స్టోరీ ఉంటుంది, అది ఫస్ట్ టైం లాస్ట్ అయినా ఒక్కొక్కసారి అంతేగా. సార్ అలా మెమరబుల్ లవ్ స్టోరీ సార్ ఇప్పటికీ గుర్తున్నది ఏదైనా ఒకటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ స్టోరీలు సినిమాల్లో చూపించినట్టుగా పార్కుల్లో జరగవు. ఎప్పుడైతే పార్కుల్లో ఉండదో లవ్, అది ప్రైవసీ ఉంటుంది దానికి. ఇది కూడా పార్క్ లాంటిదే ఈ పబ్. అందుకని ఇక్కడ చెప్పను అంటారు. ఓకే, సో మీరు ఇప్పటి వరకు చాలామంది డైరెక్టర్స్తో, హీరోస్తో వర్క్ చేశారు. సో వదలను నేను వదలను అన్న ఈ లైన్ ఎవరికి డెడికేట్ చేయాలి అనుకుంటున్నారు? ఈ లైన్ని డైరెక్టర్స్ కాదు, నా ఫ్రెండ్ మణి కంపోజ్ చేసిన ఈ పాటని చెవులకి, చార్ట్స్కి, టాప్ సాంగ్స్ చార్ట్స్ ఉంటాయి కదా స్పాటిఫై, ఐట్యూన్స్, వీటిలో ఆ చార్ట్స్కి డెడికేట్ చేస్తాను. ఎందుకంటే ఆ చార్ట్స్ని, మన చెవుల్ని ఈ పాట వదలకూడదని నేను భావిస్తున్నాను. ఈ పాట వదలదు. కవ్వాలి స్టైల్లో కంపోజ్ చేసిన ఈ పాట హాంటింగ్గా ఉంది. కంగ్రాట్స్ మణి, వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇప్పుడు మణి శర్మ గారు, మణి శర్మ గారి ఫేవరెట్ లవ్ స్టోరీ తెలుసు.